వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ఆర్మీ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ పై స్పందిస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ప్రకటించింది. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, అత్యంత ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యంతో నిర్వర్తిస్తున్నట్టు ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ పై ఊహాగానాలు నమ్మొద్దని సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ విజయ. ఏదైతే ఉగ్రదాడి జరిగిన తరువాత పాకిస్తాన్ అదేవిధంగా భారత్ మధ్య ఉన్నటువంటి ఏదైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అది పెద్దగా వేడెక్కినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి భారత్ దాడుల నేపథ్యంలో భారత్ చేసిన దాడుల్లో ఏదైతే పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరణించడంతో అయితే పాకిస్తాన్ పెద్ద ఎత్తున అయితే చెలరేగిపోతున్నట్టు కూడా నటిస్తూనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి పెద్ద ఎత్తున వాళ్ళు బోర్డర్కి సంబంధించి ఇండియా బోర్డర్లో అయితే కంటిన్యూస్ గా కాల్పులు కూడా పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు వాడుతున్న డ్రోన్లు కావచ్చు, లేదంటే మరి ఇతర మహానాయుధాలకు సంబంధించి వాళ్ళు వాడుతున్న విధానాన్ని అయితే మాత్రం భారత్ తిప్పుకుంటడంతో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచనలో పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. నిన్నటి వరకు కూడా నిన్న సాయంత్రం 5 గంటలకు దాడులు మేము నిలిపివేస్తున్నామంటూ ప్రకటిస్తూనే మళ్ళీ దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే దాడులు అయితే ఖచ్చితంగా చేస్తూనే ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా మాటను విన్నట్టుగా నటిస్తూ అదేవిధంగా మళ్ళీ కాల్పులు ప్రారంభించడంతో అయితే మాత్రం భారత్ ఎక్కడా కూడా తగ్గేది లేదు అన్నట్టు కూడా చెప్తుంది. అయితే భారత రక్షణ మంత్రిత్వ శాఖ కావచ్చు, అదేవిధంగా చూసుకుని భారత ప్రధాని కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇటు పఠాన్కోట, ఉదంపూర్ లో సైనిక స్థావరాలు అని చెప్పి వాటిని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లకు మరియు క్షిపణులతో దాడి చేయడం ద్వారా అయితే మాత్రం ఉద్రిక్తలు మరింత పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక కీలక ప్రకటన కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందంటూ కూడా ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీనిపై అయితే లేనిపోని పుకార్లు సృష్టిస్తూ కొన్ని ట్విట్టర్ లో కావచ్చు, మరి ఇతర ప్రజా మాధ్యమాల్లో వీటిని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఇది భారత్ లో యుద్ధ వాతావరణం లేదు అన్నట్టు కూడా కొన్ని ఊహాగానాలను క్రియేట్ చేసేందుకు కూడా పాకిస్తాన్ అయితే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దీనికి భారత్ గా కూడా ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందంటే కూడా ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా కొన్ని వివరాలను కూడా వెల్లడిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే మాకు రక్షణ శాఖ మాకు అప్పచెప్పిన బాధ్యత కావచ్చు, టార్గెట్ కావచ్చు, అది పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తాము. ఇప్పటికే మరికొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మేము పూర్తి స్థాయిలో చేసే వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగమంటూ కూడా ఎయిర్ ఫోర్స్ కూడా ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏవైతే ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు, ఫేక్ వార్తలు ఏది కూడా నమ్మవద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ సంబంధించి విరామం అంటూ కూడా వస్తున్న వార్తలు అయితే అవాస్తవం, అది లేవని ఇప్పటికే త్రివిధ దళాధిపతులు కూడా దీనికి సంబంధించి భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి కూడా దీంతో ఇప్పటికే భేటీ అయిన పరిస్థితి అయితే ఉంది. భేటీ అయిన నేపథ్యంలో ఈ ఏదైతే యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో అదేవిధంగా కాల్పులకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ అయితే కనుక ఎక్కడా తగ్గడం లేదు అంటూ కూడా చెప్పిన నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఓవరాల్ గా యుద్ధ వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. విజయ. థ్యాంక్ యూ నాయుడు.
చూస్తున్నాం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించనున్నారు. 80 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం యోగి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. 300 కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు రూపొందించారు. రాజ్నాథ్ సింగ్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనంతపురం జిల్లా కల్లితండాలో ఆశ్రునయనాల మధ్య వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ సైనిక అధికార లాంఛనాలతో మురళీనాయక్ వ్యవసాయ క్షేత్రంలో కన్నీటి వీడుకోల మధ్య అంత్యక్రియలు జరిగాయి. సైనికులు, పోలీసులు గాల్లో 3 రౌండ్లు కాల్పులు జరిపారు. మురళీనాయక్ అంతిమయాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, కూటమి నేతలు, స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు మురళీనాయక్ పార్థివ దేహానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, సవిత, అనిత, సత్యప్రసాద్ నివాళులర్పించారు. మురళీనాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మురళీనాయక్ పార్థివ దేహాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఉగ్రవాదులను అరికట్టడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వంతో పాటు తాను కూడా స్వయంగా సాయం చేస్తానని పవన్ ప్రకటించారు. రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. इस प्रोजेक्ट को पूरा कर लिया जाए और मुझे यह देखकर बेहद खुशी हुई
कि आप लोगों ने मेरी भावनाओं का सम्मान रखा और महज 40 महीने में इस प्रोजेक्ट को पूरा करके दिखाया। आज हमारे आसपास जैसी परिस्थितियां हैं, उसे देखते हुए यह बेहद जरूरी हो जाता है कि हम अपने लक्ष्यों को ऐसे ही समयबद्ध तरीके से पूरा करते रहें। इस मौके पर मैं उत्तर प्रदेश के माननीय मुख्यमंत्री श्री योगी आदित्यनाथ जी का विशेष आभार प्रकट करता हूं। यदि इतने कम समय में ब्रह्मोस की इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी की स्थापना हो सकी, तो इसके पीछे योगी जी का बहुत बड़ा योगदान है। मैं डीआरडीओ, हमारे वैज्ञानिक, हमारे इंजीनियर्स और इस प्रोजेक्ट से जुड़े हर व्यक्ति और संस्था को मैं हृदय से बधाई देता हूं। आप लोगों ने दिन रात मेहनत करके इस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी को खड़ा किया है। देश भर के वैज्ञानिक, इंजीनियर्स और युवाओं का योगदान हमें इस फैसिलिटी सेंटर में देखने को मिलेगा। मैं आपकी मेहनत और लगन को नमन करता हूं। साथियों, हमारी सरकार जब उत्तर प्रदेश में डिफेंस कॉरिडोर के विजन को लेकर आगे बढ़ी थी, तो उस समय हमारे सामने अनेक बड़े लक्ष्य थे। उन तमाम लक्ष्यों में से हमारा एक उद्देश्य यह भी था कि हम उत्तर प्रदेश को एक बार फिर देश के प्रोडक्शन सेंटर के रूप में डेवलप करें। यूपी डिफेंस कॉरिडोर लखनऊ सहित कानपुर, झांसी, चित्रकूट, आगरा और अलीगढ़ से होकर गुजरता है और ये सभी नोड्स आने वाले समय में विकास के नए केंद्र बनकर उभरेंगे। साथियों, एक उदाहरण मैं आपके सामने रखूं तो आप में से बहुत लोगों को पता होगा, एक समय कानपुर और आसपास का क्षेत्र प्रोडक्ट्स की मैन्युफैक्चरिंग के लिए जाना जाता था। आर्थिक रूप से यह क्षेत्र बहुत ही समृद्ध था। इसे मैनचेस्टर ऑफ द ईस्ट कहा जाता था। लेकिन आजादी के बाद अनेक कारणों से आर्थिक प्रगति की राह में यह क्षेत्र पिछड़ता गया और कहीं पीछे छूट गया। मैं उन कारणों में तो नहीं जाना चाहूंगा, पर कहना यह चाहता हूं कि यूपी डिफेंस कॉरिडोर के निर्माण के बाद यह क्षेत्र फिर से एक बार अपने पुराने वैभव को प्राप्त करने की ओर आगे बढ़ चला है। मुझे इसमें कोई संदेह नहीं है कि कानपुर विकास की उन ऊंचाइयों को छुएगा जो दुनिया के विकसित क्षेत्रों के लिए अनुकरणीय होगा। कल को वेस्ट में कोई क्षेत्र जब बहुत अधिक प्रगति करेगा तो उसे कानपुर ऑफ द वेस्ट कहा जाएगा। इसी प्रकार डिफेंस इंडस्ट्रियल कॉरिडोर के सभी नोड्स को डेवलप करने के लिए हम पूरी तरह से कमिटेड हैं। मुझे यह भी बताया गया है कि अभी उत्तर प्रदेश डिफेंस कॉरिडोर में एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, यूएवी, ड्रोन्स, एमिनिशन, कंपोजिट एंड क्रिटिकल मटेरियल्स, स्मॉल आर्म्स, टेक्सटाइल तथा पैरासूट आदि में मेजर इन्वेस्टमेंट किए गए हैं। एक अच्छी बात यह है कि इस डिफेंस कॉरिडोर में हमें पब्लिक सेक्टर और प्राइवेट सेक्टर दोनों की ही बड़ी अहम भागीदारी दिखाई दे रही है। साथियों, जब मैं प्राइवेट सेक्टर की भागीदारी की बात कर रहा हूं तो मुझे यह बताते हुए बड़ी खुशी हो रही है कि लखनऊ में ही पीटीसी इंडस्ट्रीज लिमिटेड द्वारा टाइटेनियम एंड सुपर एलॉय मटेरियल प्लांट्स की शुरुआत की जा रही है। इसके अलावा 7 एडिशनल क्रिटिकल प्रोजेक्ट्स की भी नींव इस समय रखी जा रही है। यह निश्चित रूप से रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता की गति को और तेज करेगा। मैं इसके लिए श्री सचिन अग्रवाल को भी बधाई देना चाहता हूं। हमारा सपना है कि उत्तर प्रदेश दुनिया के टॉप डिफेंस प्रोडक्शन और एक्सपोर्ट डेस्टिनेशन के रूप में जाना जाए। आज जो ब्रह्मोस फैसिलिटी शुरू हो रही है, मैं समझता हूं वह यूपी डिफेंस कॉरिडोर का यह गौरव होगा। यह सिर्फ उत्तर प्रदेश का ही नहीं, बल्कि देश का सबसे बड़ा ब्रह्मोस इंटीग्रेशन एंड टेस्टिंग फैसिलिटी सेंटर है। यह रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता के प्रयास को भी मजबूती प्रदान करेगा। साथियों, जहां तक ब्रह्मोस का प्रश्न है, तो आप सभी यह जानते हैं कि ब्रह्मोस दुनिया के सबसे तेज सुपरसोनिक क्रूज मिसाइल्स में से एक है। ब्रह्मोस सिर्फ एक हथियार नहीं है, बल्कि यह अपने आप में एक मैसेज है। मैसेज हमारी आर्म्ड फोर्सेस के स्ट्रेंथ का है। मैसेज दुश्मन के प्रति हमारी डेटरेंस का है, प्रतिरोधक क्षमता का है।
मैसेज हमारी बॉर्डर्स की सेफ गार्डिंग के हमारी प्रतिबद्धता का है। साथियों, पोखरण परमाणु परीक्षण में महत्वपूर्ण योगदान देने वाले मिसाइल मैन और हमारे पूर्व राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम ने यह कहा भी था कि अनलेस इंडिया स्टैंड्स अप टू द वर्ल्ड, नो वन विल रेस्पेक्ट अस इन दिस वर्ल्ड। फियर हैज नो प्लेस, ओनली स्ट्रेंथ रेस्पेक्ट्स स्ट्रेंथ। अर्थात दुनिया कमजोरों का नहीं बल्कि शक्तिशाली का सम्मान करती है। उनका विजन था कि हमें अपनी ताकत को और मजबूत करना होगा। जब तक कोई देश ताकतवर नहीं होगा, दुनिया उसका सम्मान नहीं करेगी। आज भारत दुनिया के सबसे शक्तिशाली राष्ट्रों में से एक है। हम लगातार अपनी ताकत और बढ़ा रहे हैं और मैं समझता हूं कि आज जो फैसिलिटी सेंटर शुरू हो रहा है, यह भारत की शक्ति को और मजबूत करने में सहायक होगी। साथियों, यह केवल एक फैक्ट्री का उद्घाटन भर नहीं है, बल्कि मैं समझता हूं कि यह रक्षा क्षेत्र में भारत की आत्मनिर्भरता की दिशा में एक बहुत बड़ा कदम है। उत्तर प्रदेश डिफेंस इंडस्ट्रियल कॉरिडोर बनने के पश्चात उत्तर प्रदेश के इंडस्ट्रियल डेवलपमेंट का एक नए सिरे से श्री गणेश हो चुका है। इस डिफेंस कॉरिडोर में अब तक कुल 180 के लगभग एमओयूज साइन किए जा चुके हैं, जिसमें 34,000 करोड़ रुपए का इन्वेस्टमेंट प्रपोज्ड है। आपको यह जानकर खुशी होगी कि अभी तक इस कॉरिडोर में 4,000 करोड़ रुपए का इन्वेस्टमेंट किया भी जा चुका है। साथियों, टेक्नोलॉजी डे के दिन इस हाई टेक्नोलॉजी प्लेटफॉर्म फैसिलिटी को इनागुरेट करना अपने आप में एक लैंडमार्क डे है, परंतु इसके साथ साथ यह भारत की नई इनोवेटिव एनर्जी को भी दिखाता है, जिसको हमने पिछले कुछ सालों में गति देने का प्रयास किया है। हम सब जानते हैं कि इस समय टेक्नोलॉजी के क्षेत्र में, खासकर क्रिटिकल हाई एंड फ्रंटियर टेक्नोलॉजी के क्षेत्र में बड़ी तेजी से बदलाव आ रहा है। चाहे सिविल सेक्टर हो या डिफेंस सेक्टर, आज रोज नई नई टेक्नोलॉजी सभी प्रकार के प्रोडक्ट्स या सर्विसेज में क्रांतिकारी परिवर्तन ला रही हैं। हमारे जीवन का कोई भी ऐसा कार्य क्षेत्र नहीं है जहां टेक्नोलॉजी हमें डिसरप्टिव तरीके से प्रभावित न कर रही हो। दुनिया के हर क्षेत्र में इस टेक्नोलॉजी क्रांति ने एक ऐसी उथल पुथल मचा रखी है जहां पुराने सारे अब तक के स्थापित जो नोशंस हैं, धारणाएं हैं, वह तेजी से बदल रही हैं और ऐसे नए परिवर्तनों का आगाज हो रहा है जिसके बारे में पहले हम सोच भी नहीं सकते थे। ऐसे में नेशनल टेक्नोलॉजी डे एक खास महत्व रखता है और इस खास दिन पर डिफेंस के क्षेत्र में एक हाई टेक्नोलॉजी फैसिलिटी को उद्घाटन करना मेरे, आपके और हम सब के लिए एक गौरव का विषय है। साथियों, ब्रह्मोस भारत और रूस के हाईएस्ट डिफेंस टेक्नोलॉजी का एक संगम है। जिस तरह हमारा उत्तर प्रदेश प्रयाग स्थित संगम के लिए दुनिया भर में जाना जाता है, उसी तरह आने वाले समय में लखनऊ भी इस टेक्नोलॉजी के संगम के लिए जाना जाएगा और यह संगम कई अनेक विशेषताओं को अपने अंदर समाहित करता है। आने वाले समय में यह रोजगार के सीधे यानी डायरेक्ट और इनडायरेक्ट अवसर पैदा करेगा। मुझे यह भी विश्वास है कि आने वाले समय में यह क्षेत्र एक ग्रोथ पोल के रूप में उभर कर सामने आएगा। साथियों, ब्रह्मोस जैसे कॉम्प्लेक्स सिस्टम की एक खास विशेषता होती है और यह सिस्टम अनेक प्रकार के सब सिस्टम, कंपोनेंट्स और पार्ट से बने होते हैं जिन्हें किसी भी एक जगह पर निर्मित करना संभव नहीं होता है। यह सभी अलग अलग पार्ट्स इतने विशेष होते हैं, स्पेशलाइज्ड होते हैं। इवी बुलेटिन अपडेट्स, कीप वाचिंग BRK न्यूज़ తెలుగుడి సత్తా।